నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేటి యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు. విద్యలో ఒత్తిడి నుంచి రిలీఫ్ కావడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడి. జనగామ జిల్లా గురన్నపేట గ్రామంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం. సంక్షేమ పథకాలలో బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని నిరసన. వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు. వైసీపీకి 25 సీట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదని ఎద్దేవా. పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించిన రేణు దేశాయ్. 3 పెళ్లిళ్లపై రచ్చ ఆపాలని వినతి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నేటి యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి జగదీష్ రెడ్డి. విద్యలో ఒత్తిడి నుంచి రిలీఫ్ కావాలంటే యువతకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా వస్తువులు పంపిణీ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ప్రధానమైన ఉద్దేశం పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని. అది ఎందుకు పెంపొందించాలో మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో మనం ప్రతిరోజు ఒకసారి ఏదో పేపర్ చూస్తే, ఒక మీడియాలో చూస్తే ఒక బాధాకరమైన సంఘటన చూస్తాము. ప్రత్యేకించి విద్యా వ్యవస్థలో, అది ఇంటర్మీడియట్ విద్యలో ప్రధానంగా గతంలో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు చూసినాం. అది నెమ్మదిగా ఇప్పుడు దాటిపోయి పరీక్ష రాసే ముందు, రాసి వచ్చిన తర్వాత వెంటనే అటువంటి సంఘటనలు జరిగి చూస్తూ ఉన్నాం. మరియు ఈ మధ్యకాలంలో చదువుకోమంటే కూడా ఒత్తిడితోని చనిపోతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అది ప్రైవేట్ పాఠశాలలోనే ఎక్కువగా ఉండే, వాస్తవానికి కార్పొరేట్ పాఠశాలలోనే ఎక్కువగా ఉండే. ఎందుకో దురదృష్టవశాత్తు మధ్యలో మనం ఆయా క్రీడా సంస్థలు చూస్తాం. దానికి ప్రధానమైన కారణం పిల్లలకి క్రీడల్లో పాల్గొనే అవకాశం లేకపోవడం. క్రీడా స్ఫూర్తి ఉన్న పిల్లలు ఎవరు కూడా పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల ఎంపికలో సొంత పార్టీ నేతలే నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని డౌన్ కేసీఆర్, డౌన్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అంటూ నిరసన తెలిపారు. దిష్టి బొమ్మలను కూడా దగ్ధం చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా గురన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. బీఆర్ఎస్లో పై స్థాయి లీడర్లు కింది స్థాయి కార్యకర్తలను అనగదొక్కుతూ సంక్షేమ పథకాల ఎంపికలో వాళ్లకు నచ్చిన వాళ్ళను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. సొంత పార్టీ నేతలే నిరుపేదలైన బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని నిరసనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్ల కోసం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన నిరుపేదలైన ఏ ఒక్కరికి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అందలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని కోరారు. దళితులపై జరుగుతున్న అన్యాయాన్ని, దళితులపై జరుగుతున్న అన్యాయాన్ని కేసీఆర్ ముత్తిరెడ్డి అది ఆడుకు अरे
నర్సాపురం ఎంపీ వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సింహాన్ని అంటూ జగన్ స్వయంగా ప్రకటించుకుంటున్నారని, కానీ పరదాల చాటున వచ్చేవారిని సింహం అంటారా అంటూ చులకరించారు. సింహం ఎవరో తేలిపోయిందని రఘురామ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన జోసం చెప్పారు. తన పార్టీకి చెడ్డ రోజులు, ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని, పరిస్థితి చూస్తే వైసీపీకి 25 సీట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి నిన్న రాజ్యసభలో డిస్కషన్లో వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, సిగ్నల్ ఇలా మొబైల్లోని ఏ యాప్లనైనా ట్యాప్ చేయొచ్చని, అలా చేయటాన్ని తన కళ్ళారా చూశానని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. సో ఇది నిజం. నేను గతంలో కూడా చెప్పా, ఈ ప్రభుత్వం, ఈ జమారే ప్రభుత్వం, మా అందరి ఫోన్లు కూడా అతను ఎవరిని నమ్మడం. సరే, నా ఫోన్ ట్యాప్ చేసుకుంటే ట్యాప్ చేసుకున్నాడు. మరి పార్టీలో మరి నెంబర్ 2గా ఉంటూ, కేసుల్లో కూడా మరి A2గా ఉంటూ ఉన్న విజయసాయి రెడ్డి గారి ఫోన్ కూడా మరి ట్యాప్ ఎలా చేస్తున్నారు అనేది ఆయన చూశానని చెప్పి మరి ఆయన రాజ్యసభలోనే ఆయన చెప్పాడంటే అది పచ్చి నిజం. గతంలో ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, న్యాయమూర్తుల టెలిఫోన్లన్నీ కూడా మా జమారే గారు ట్యాప్ చేస్తున్నారని చెప్పి అప్పుడు రాయటం జరిగింది. సరే, ఏదో తెలివిగా ఆ కేసులోంచి ఏదో కామోపరేట్ చేసి తప్పుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయి పవన్కే నా మద్దతుని వెల్లడించారు. రాజకీయంగా పవన్కు తాను మద్దతిస్తున్నట్లు వీడియో సందేశం ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని, సమాజం పేదవాళ్లకు మంచి చేయాలనుకుంటున్నారన్నారు. ఇందుకోసం కుటుంబాన్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిలపై రచ్చ ఆపండని కోరారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలపై ఓ సినిమా వెబ్ సిరీస్ తీస్తున్నట్లు కొందరు అన్నారని, నా పిల్లలచే కాదు మిగతా 2 పిల్లలు కూడా దయచేసి ఇందులోకి లాగకండని వేడుకున్నారు. ఓ తల్లిగా ఇది నా అభ్యర్థన అని రేణుదేశాయి కోరారు. Not understand why I'm saying this, but I have always, right from day one, supported my ex-husband in his social and his political situation, in his political endeavors. నేను ముందు కూడా చెప్పాను, I have tweeted when I had my Twitter account, whatever he has done with me is 100% wrong. There is no doubt about it. There is no discussion about it. But I still personally feel and believe that he means good for the society. He's one of the rare people, as far as I remember and know, he's not money minded. Ayniki dabbu ante anta interest ledu. Whatever I know of him, he always wanted to do good for society. He truly, genuinely believes in the welfare of the underprivileged. So I know it's weird, I don't know how to put it, కానీ నేను నా పర్సనల్ వ్యక్తిగతం బాధ పక్కన పెట్టి ఆయనకి పొలిటికల్ గా సపోర్ట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ వన్ థింగ్ ఐ వుడ్ రిక్వెస్ట్ టు, బికాస్ ఎలక్షన్స్ ఆర్ కమింగ్ అప్, ఐ am giving him a chance as as a politician or as a leader, even though I am personally hurt. If you guys could also do what I am doing, I'm personal life pakan petti, if you can just focus on his political life, why he needs to do all of this. Aina chala successful actor, he could have just continued acting and continued having the fame and love of people and the money that comes as an actor, as a hero, but he has chosen to put his family aside. He's chosen to put his personal life aside, and I still believe, and I hope it is true, I hope what I am thinking of him is true, that he genuinely cares for the society, the well-being of the society as a total, as a whole. So please give him a chance. It's very difficult for me to say it also because it is very conflict. టీటీడీ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు.
గరుడాల్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు క్షేత్ర సాంప్రదాయం మేరకు ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయం ప్రవేశం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి 2006లో మొదటిసారి టీటీడీ చైర్మన్గా 2 ఏళ్ల పాటు పనిచేశారు. ప్రస్తుతం రెండోసారి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు చైర్మన్గా కొనసాగిన వైవి సుబ్బారెడ్డి దాదాపు 4 ఏళ్ల పాటు పనిచేశారు. ఆయన పదవీకాలం ఈ నెల 8న ముగియడంతో ఏపీ సర్కార్ భూమన పేరును ఖరారు చేసింది. ఏతా అసలం సుహృదస్య సుహృదస్యాదనం నేతా ఏతా అసలం సుహృదస్య అసలం సుహృదస్య సుహృదస్యాదనం మనలోకే లోకే 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 తా విష్ణు విష్ణు తా లోకే లోకే తా విష్ణు పాహి పాహి విష్ణు విష్ణు పాహి 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 ఇది విష్ణు యజ్ఞం పాహి 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 యజ్ఞం పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి యాభీష్ట ప్రీతః యదా వసతే నరోహంతి ప్రీతాభీష్టాభీయంతే భవసఫలేష్యం మేవముపదిఖ్యేతైకమేకం రోహిణ్యా అగ్నిమానభీతా స్వయేవైరయ్యో ప్రతిష్ఠితమాసత్తే భాగ్యలక్ష్మీ భాగ్యలక్ష్మీ ఓర్ధనాంగే సౌమ్యలక్ష్మీ భాగ్యలక్ష్మీ శ్రీమధ్యస్వమానుష్యమానో యమావీధా శోభమానం మహీయానో కళ్యాణ నిధైని భాసాయ మంగళం. పంటలకు నీరు సక్రమంగా సరఫరా అయ్యేందుకు పంట కాలువలను శుభ్రం చేయిస్తున్నామని, పర్మనెంట్గా రివిజన్కు ప్రతిపాదనలు పంపిస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న నాయుడు కాలువ క్లీనింగ్ పనులను ఎమ్మెల్యే వరప్రసాద్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ పంట కాలువలు శుభ్రంగా ఉంటేనే నీటిపారుదల సక్రమంగా జరుగుతుందని, గతంలో 2 సార్లు నాయుడు కాలువను శుభ్రం చేయించామని అన్నారు. రెండుసార్లు మేము ముఖ్యమంత్రి గారు ఉన్న నిధులన్నీ కూడా పేద ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా చక్కగా అందజేస్తున్నారు. సో ఈ కాలువనే బాధ్యతతో మేము శుభ్రం చేయాలనే ఉద్దేశంతో నేను చేపట్టడం జరిగింది. ఇదివరకు 2 సార్లు కూడా శుభ్రం చేయించాము. నేనే బాధ్యత తీసుకుని శుభ్రం చేయించాను. దాని తర్వాత ఇప్పుడు మరొక్కసారి ఈ కాలువ అంతా కూడా నాయుడు కాలువ పూర్తిగా శుభ్రం చేయడం దానికి ముఖ్యంగా దీనికి బాధ్యత ఎవరు చేపట్టారంటే మన ఈఈ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా సురేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి కారణం ఏమిటంటే వెంకటరమణయ్య గారు నేను కోరిన వెంటనే అటాచ్ చేయడం, మిగిలిన బాధ్యత నేను తీసుకుని వారు మెషిన్ ఇవ్వడం జరిగింది. నేను బాధ్యత తీసుకుని ఒక కృతజ్ఞతతో వైఎస్ఆర్ పార్టీ తరఫున కృతజ్ఞతతో ఈ కాలువ శుభ్రం చేయించింది. దీనికి కారణం మాకు వీరు ముందుకు వచ్చి వారు హిటాచి మాకు ఇవ్వడం వలన మేము అది పూర్తి చేయగలిగాము. మనస్ఫూర్తిగా నేను వెంకటరమణ గారికి, మా కాంట్రాక్టర్ గారికి నేను కోరిన వెంటనే నేను కూడా గూడూరుకి నా వంతు నేను చేయాలి, పెట్రోలు మంచి చెడ్డలు అన్నీ కూడా మీరు చూసుకోండి, నా హిటాచి నేను ఇస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు.
మనందరి తరపున, గూడూరు తరపున, మా అందరి తరపున కూడా వెంకటరమణయ్య గారికి మనస్ఫూర్తిగా నేను అభివందనలు తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు షాల్ వేసి గౌరవించాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారు వంతు సమాజానికి మనం చేయవలసిన బాధ్యత మనకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను వేరే వారికి నీతులు చెప్పట్లా, నేను చేసిన తర్వాతే మిగిలిన వారికి చెప్తున్నాను. నేను ఉదాహరణకి అక్కడ బస్ ఎన్నో రోజుల నుంచి ఎక్స్ప్రెస్ బస్సుల కొరకు ఆఫ్ చేయడానికి అని చెప్పి బస్ షెల్టర్స్ కట్టించడం జరిగింది. ఆ రోడ్డు కూడా వేయించడం జరిగింది. అవన్నీ కూడా నా నిధులతో దాదాపు 19 లక్షలతో నేను చేయించడం జరిగింది. ఆ తర్వాత ప్రజలందరూ కోరిన తర్వాత, నాయకులు కోరిన తర్వాత చక్కటి విగ్రహాలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత క్లాక్ టవర్ కట్టించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు ₹1 కోటి అయినప్పుడు కూడా ఎవరు వంతు వాళ్ళు చేయాలి. సమాజంలో నా కుమారుడు బాధ్యత తీసుకుని, నవీన్, అలాగే నా కుమార్తె డాక్టర్ స్ఫూర్తి. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆలయంగా విజ్ఞానగిరిపై వెలిసిన కుమారస్వామి ఆలయంలో జరుగుతున్న కృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తులకు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి హారతులిచ్చారు. అనంతరం స్వామివారిని యాలి వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు.
వస్తాడు దేవుడా. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగుడు ప్రైవేటు బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రైవేటు బస్సు లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. లారీ బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని బీజేపీ నేత సునీల్ దియాకర్ అన్నారు. పుట్టపర్తిలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట జిల్లాలోని కొందరు సర్పంచులతో కలిసి మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. వజ్రభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం వందల కోట్ల రూపాయలు పంచాయతీల అభివృద్ధికి ఇస్తుంటే రాష్ట్రం దుర్వినియోగం చేస్తుందన్నారు. पवन कल्याण गारू की जो वराही यात्रा हुई ना, इससे जगन मोहन रेड्डी गारू के रात की नींद हराम हो गई. निदुरा लेदू, निदुरा पोइंदी, क्या बोलेंगे, चली गई. ये वराही यात्रा ऑफ पवन कल्याण गारू is giving sleepless nights to Jagan Mohan Reddy Garu. Garu's new education policy, national education policy, tells that all primary education should be compulsory in मातृभाषा. आंध्र प्रदेश में हमारी तेलुगु तल्ली के साथ जो खिलवाड़ करेगा उसको जमीन के अंदर गाड़ देगा आंध्र प्रदेश. If you try to touch Telugu Talli in Andhra Pradesh, Jagan Mohan Reddy Garu, then this Andhra Pradesh will bury your YSRCP party. इसी तेलुगु अम्मा के पेट में डाल देंगे वापस YSRCP party को. Why you are paying salaries to pastors? If you are so interested in giving salaries to pastors, then first collect funds from all churches. आप जाकर पहले सब चर्च से फंड कलेक्ट करो और बाद में पास्टर को सैलरी दो, परवा ले दो. आप पहले सारे मस्जिदों में से जो उनको ऑफरिंग होता है वो कलेक्ट करो, उसमें से सैलरी दे दो सभी जो वहां पर जो मौलवी रहते हैं. आप ऑलरेडी सारे मंदिरों से फंड्स कलेक्ट करते हो. You are already collecting funds from all mandirs, but you are not collecting funds from churches. You are not collecting funds from masjids, but from the money offered by Hindus, you are paying salaries to pastors and maulavis. That is not expected. That is not accepted, and we will not. దేవతల పాలన రావాలంటే రాక్షస పాలన పోవాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. అనంతపురంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీని ప్రజలు గెలిపించబోతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శన చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే జగన్ ఆయన మంత్రులు ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను సహించలేక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులను ఉసిగొల్పి టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించారని అన్నారు. ఇటీవల నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా తన బాధ్యతగా ప్రజల పక్షాన ఎక్కడైతే ఈ నీటిపారుదల ప్రాజెక్టులు ఆగిపోయాయో అలాంటి ప్రాజెక్టుల వల్ల రైతులకు ప్రయోజనకరంగా ఉండాలి, అందుకు విభిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. 4 సంవత్సరాలుగా మీరు ఎంత కేటాయించారు, అదేవిధంగా నిర్మాణంలో ఉన్నటువంటి పనులు కూడా పోలవరంతో సహా అన్ని కూడా నిలిపేశారు. ఇది న్యాయమా అని చెప్పి ప్రశ్నించడానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్య దేశంలో తనకున్న హక్కుని వినియోగించుకోవడానికి అనేక ప్రాంతాల్లో తిరగడం చూశాం. అదే కోవలోనే సొంత జిల్లాలో పొంగనూరుకి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి కూడా మరి సెల్ఫీ ద్వారా లేదా అక్కడలో ప్రజల్లో చైతన్యం చేయడానికి మీడియా ద్వారా చెప్పడానికి పోతే అక్కడ విధ్వంసకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఒక జగన్ తర్వాత మరి A1 తర్వాత మన ఈ నంబర్ 2గా వ్యవహరిస్తున్నాడు రాష్ట్రంలో.
ఆయన ఒక డిఫాక్టో సీఎం లాగా చిత్తూరు జిల్లాలో వివరిస్తూ ఉన్నారు. ఆయన కనుసన్నల్లో జిల్లా అంతా కూడా పోలీసు అధికారులు కానీ యంత్రాంగం కానీ మొత్తం యావత్తు కూడా చిత్తూరు జిల్లాకి చీఫ్ మినిస్టర్ కంటే నేను ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నట్లు వివరించే విధానాలు కనపడుతూ ఉన్నాయి. ఆయన అంగళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అక్కడ అంటే మన పొంగనూరులో అలజడులు స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఎస్పీ నిశాంత్ రెడ్డి గారు ఎందుకు ఇక్కడ రావాలి, ఎందుకు ఈ అలజడులు వచ్చాయి, దానికంతా కూడా ముందస్తు పథకం ప్రకారమే తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి ఆయనతో స్టేట్మెంట్ ఇప్పిస్తారు. నేను ఎస్పీ గారిని నిశాంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాను, మీరు ఒక ఐపీఎస్ చదువుకున్న వ్యక్తి, నిజంగా కష్టపడి చదివిన వ్యక్తిగా నీకు ఆత్మ అంటే ఉంటే ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఒక ప్రధాన ప్రతిపక్షం ఏదైనా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా విరివిగా వచ్చేటప్పుడు ఏ లక్ష్యం కోసమైతే ఆ ప్రాంతంలో పర్యటన చేస్తున్నామో అది జనానికి వివరించడానికి శాంతియుత వాతావరణం జరగాలని, అది సక్సెస్ కావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ అధికార పార్టీ వాళ్ళు దానికి తిప్పికొట్టి అది కాదు ఇది అని చెప్పి చెప్పుకునేటువంటి సాంప్రదాయం చూసాం. ఆ విధంగా కాకుండా ఆ యొక్క పర్యటన కార్యక్రమాన్ని విఫలం చేయాలని, విధ్వంసం చేయాలని, ప్రజలు చెప్పుకోకూడదు, ప్రజలకు చెప్పేటువంటి హక్కును కూడా నీరుగార్చాలని చెప్పి ఈ యొక్క ముందస్తు ప్రణాళికతో వైఎస్ఆర్సీపీ నేతలే అక్కడంతా కూడా అక్కడ దారి కాచి ఆయన హైవే మీద వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా పొంగునూరుకి రమ్మంటే లేదు ఇంకోసారి వస్తానని చెప్పి చెప్తే కూడా అక్కడ భయానకమైనటువంటి విధ్వంసకర చర్యలు చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడి చేసి ఆ దాడి ప్రతి దాడిలో జరుపుకోవడం అనేది జరిగింది. ఇది వాస్తవం కాదా ఎస్పీ గారు, మీరు ఒకసారి గుండె మీద చేసుకోమని చెప్పి ఆయన నిశాంత్ రెడ్డిని కూడా నేను అడుగుతున్నాం. రెండవది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. నీకంటూ ఒక ఆత్మ ఉంటే, ఆత్మసాక్షి ఉంటే ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా అనేక మంది ముఖ్యమంత్రులు గతంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, అలాంటి పరిస్థితి నీకిన జరిగిందంటే ఈరోజు రాజకీయంగా నువ్వు మనుగడ సాధించేవాడువే ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాల్సింది కోరుతున్నా. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా, అపారమైనటువంటి మరి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా, ఇతరులకు మార్గదర్శకంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉండేది పోయి అనేక పాపాలన్నీ కూడా ఒడిగట్టుకొని ఈరోజు అవి మూట మోసేటువంటి పరిస్థితికి రావడం అది మంచిదా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. ఎందుకంటే మొన్నటి దినం చంద్రబాబు నాయుడు గారు అంటే పార్టీ పరంగా ఆదేశాల ప్రకారం నేను మిగిలిన నాయకులు కొంతమంది బృందం వెళ్ళాం. అందులో కాళ శ్రీనివాసులు గారు నేను కూడా మళ్ళీ తమ్మల్లపల్లి నియోజకవర్గానికి వెళ్ళాం. అదేవిధంగా మదనపల్లి పొంగునూరు సంఘటనలను కూడా 2-3 రోజులుగా చూశాం. తమ్మల్లపల్లి నియోజకవర్గానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు. విద్యలో ఒత్తిడి నుంచి రిలీఫ్ కావడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడి. జనగామ జిల్లా గురన్నపేట గ్రామంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. సంక్షేమ పథకాలలో బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని నిరసన. వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు. వైసీపీకి 25 సీట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదని ఎద్దేవా. పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించిన రేణు దేశాయ్. 3 పెళ్లిళ్లపై రచ్చ ఆపాలని వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.